దేవుని నామహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన ఆదివారము, ఈ ప్రత్యేకమైన ఆరాధన మట్ల ఆదివారం పురస్కరించుకుని ఎంతమంది అయితే దేవుని సన్నిధికి వచ్చినారో మనందరం కలిసి ఆయనకోసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన దినము. ఈరోజు మట్ల ఆదివారంగా చెప్పుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములకు వెళ్ళినప్పుడు ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం మనందరికీ తెలుసు. ఈ ఆదివారం ప్రత్యేకమైన ఆదివారంగా చెప్పుకోవచ్చు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానము 122 కీర్తన 6వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఆమేన్, హల్లెలూయా. మనందరము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. దేని గురించి అంటే యెరూషలేము క్షేమం కొరకు. అంత మాత్రమే కాదు, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేముని ఎంతమంది అయితే ప్రేమిస్తారో, యెరూషలేము గురించి ఎంతమంది అయితే ఆలోచిస్తారో, యెరూషలేము నిమిత్తము ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ వర్ధిల్లుతారని ఈరోజు దేవుని వాక్య సారాంశము. దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట అదే. ఎందుకని యెరూషలేముకు ఆ ప్రత్యేకత, ఎందు నిమిత్తము యెరూషలేము గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది జరిగింది బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరచడం అంటే, మొదటి వచనంలో తెలియజేశారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని యెరూషలేము మనందరం ప్రేమించాలి, యెరూషలేము కోసం ప్రార్థన చేయాలంటే యెహోవా మందిరం ఎక్కడుందండి? యెరూషలేములో ఉంది. సొలొమోను మహారాజు మందిరాన్ని ఎక్కడ నిర్మించాడండి? యెరూషలేములో నిర్మించాడు. అంటే యెరూషలేము దేవుని యొక్క పట్టణము, యెరూషలేములో దేవుడు ఉన్నాడు, ఆ మందిరములో దేవుడు ఉన్నాడు, ఆయన ప్రత్యక్షత అక్కడ ఉంది. కనుకనే యెరూషలేము నిమిత్తం మనందరం ప్రార్థన చేయాలి, యెరూషలేము తట్టు మనందరం తిరగాలి, యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి, యెరూషలేమును ప్రేమించాలి అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. మనం పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ కూడా దేని తట్టు తిరిగి ప్రార్థన చేసినట్టు మనం చూడగలమంటే యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లు కూడా మనం చూడగలం. ఉదాహరణకి చెప్పుకోవాలంటే దానియేలు భక్తుడు, రాజు ఒక శాసనం తీసుకొచ్చినప్పుడు ఎవరు దేవునికి ప్రార్థన చేయకూడదు అన్న శాసనం తీసుకొచ్చినప్పటికీ ఆయన యెరూషలేము తట్టు తిరిగి, యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. యెరూషలేములో ఎవరుంటారంటే దేవుడు ఉంటారు. యెరూషలేము దేవుని యొక్క ప్రత్యక్షత, యెరూషలేములో దేవుడు ఉన్నాడు. కనుకనే యెరూషలేముకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కల్పించడం అనేది జరిగింది. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ఆశ ఏంటో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా యెరూషలేముకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. నాకు కూడా అదే ఆశ. ఒకసారైనా నేను యెరూషలేము వెళ్ళాలి అనుకున్నాను. దేవుడు ఖచ్చితంగా యేసయ్య పుట్టిన ప్రాంతాన్ని, యేసయ్య తిరిగిన ఆ ప్రాంతాన్ని, యేసయ్య సంచరించిన ఆ ప్రాంతాన్ని మనం మన కంటితో చూడడం ఒక అదృష్టంగా కూడా భావించవచ్చు. నా ఆశ ఏంటంటే ప్రభువు వారు ఎక్కడైతే ఏ సమాధిలో అయితే ప్రాతి పెట్టబడ్డారో అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. అదే నా ఆశ. అది ఎంత అదృష్టం కదండి. అక్కడే ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత దేవదూతలు ప్రకటించి, కాళ్ళ దగ్గర ఒక దేవదూత, తల దగ్గర ఒక దేవదూత కూర్చుని సజీవులైన వారిని మీరు ముడుతూ ఎందుకు ఉతుకుతున్నారు అని చెప్పడం కూడా మనం చూడగలము. ఆ రాయిని దొర్లించింది కూడా ఎవరండి? దేవదూతే. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి. ఆ రాయి ఇప్పటికీ అలాగే ఉంది, ఆ సమాధి ఇప్పటికీ అలాగే ఉంది. యెరూషలేము చూడాలని, యెరూషలేముకి వెళ్ళాలని మనందరి ఆశ. క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు యొక్క ఆశ ఏంటంటే యెరూషలేము వెళ్ళాలా, చూడాలా, ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో చూడాలా. ప్రభువారు సువార్త ప్రకటించిన ప్రాంతం, ప్రభువారు పుట్టిన ప్రాంతము, ఆయన సంచరించిన ప్రాంతం కనుక ప్రతి ఒక్కరికి ఒక ఆశ అదే. అదే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఈరోజు నీ జీవితంలో వర్ధిల్లాలా, అభివృద్ధి నువ్వు కావాలని కోరుకుంటున్నావా? ఉన్నతమైన స్థితి కావాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి, యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిని ప్రేమించినట్లే. ఎందుకంటే యెరూషలేములో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. కనుక యెరూషలేమును ప్రేమించే వారమై ఉన్నాం. 3వ వచనం అండి, యెరూషలేమా, బాగుగా కట్టిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ప్రపంచంలో ఉన్న అన్ని పట్టణాల కంటే ఏ పట్టణం గొప్పదంటే యెరూషలేము పట్టణమే గొప్పదని కూడా మనం చెప్పగలము. ఇశ్రాయేలుకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి
వెళ్ళుచుండెను. అక్కడ యూదులందరూ లేదా హెబ్రీలందరూ ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళ యొక్క గోత్రాలకు అనుగుణంగా సంవత్సరానికి ఒకసారి మాత్రం యెరూషలేముకు వెళ్ళటం అనేది జరిగింది. అది దేవుడు విధించిన కట్టడ. ఆ పండగకి, పస్కా పండగకి ఖచ్చితంగా అందరూ ఎక్కడికి చేరుకుంటారంటే యెరూషలేముకు చేరుకుంటారు. 7వ వచనంలో అయితే, నీ ప్రాకారం నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఏది ఏమైనప్పటికీ యెరూషలేము ప్రాంతములో దేవుడున్నాడు. యెరూషలేము ప్రాంతం చేరుకోవటము వాళ్ళ యొక్క విధి కట్టడ కూడా తెలుసుకున్నాము. యెరూషలేము ప్రేమించాలి. యెరూషలేము కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రత్యేకత, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు చేరుకున్నారు. ఆయన సువార్త పరిచర్య అందించుకుంటా యెరూషలేముకు చేరుకున్న తర్వాత ఆయనకి గ్రాండ్ వెల్కమ్ అనేది చెప్పడం అనేది జరిగింది. వాళ్ళందరూ జయము జయము అని పలకటం కూడా మనం చూడగలము. గాడిద మీద ఎక్కి ఆయన ఆ ప్రాంతం చేరుకోవటం అనేది జరిగింది. ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వారు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేసిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వారిని ఎవరైతే ఎంబరించారో, ప్రభు వారు అక్కడికి రావంగానే ప్రజలందరూ ఆయన ఎదుర్కొని, ఆయన ముందున్నవారు వెనకున్న వారు వస్త్రాలు పరిచి ఆయనకి ఏం పలుకుతున్నారండి? అందరూ జయము 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 అని పలుకుతూ ఉన్నారు. జయము అనే మాటకు అర్థం ఏంటంటే హోసన్నా అని అర్థం. ఏంటంటే హోసన్నా అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇదే బైబిల్ గ్రంథంలో ఇక్కడే రాయబడింది. హోసన్నా అనే పదము మనం చూడగలిగింది ఇక్కడే. జయము అంటే హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏంటండి? జయము అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ప్రతి ఒక్క పదానికి యేసు రక్తమే జయము అని పలుకుతూ ఉంటాము. అంటే హోసన్నా అని అర్థం. ఇంకా హల్లెలూయా అని కూడా అర్థం వస్తూ ఉంటుంది హోసన్నాకి. సో ఏది ఏమైనప్పటికీ జయము అనే పదానికి హోసన్నా అని అర్థం. హోసన్నా హోసన్నా, జయము జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివానికి జయము, సర్వోన్నతమైన స్థలంలో జయము అనే పదాలు ఆ ప్రజలందరూ పలకటం అనేది కూడా మనం చూడగలము. సర్వోన్నతమైన స్థలము అనే మాట మరలా మనం ఎక్కడ చూడగలమనంటే, ప్రభువు వారు పుట్టినప్పుడు దేవదూతలు ఏం పెట్టారంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనే మాట కూడా అదే విధంగా మనం చూడగలము ప్రభువు వారు పుట్టినప్పుడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, సర్వోన్నతమైన స్థలముల్లో జయము, లేదా సర్వోన్నతమైన స్థలంలో హోసన్నా, ప్రభు పేరట వచ్చువానికి హోసన్నా, దావీదు కుమారునికి హోసన్నా అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం మనం కూడా ఆ రోజు వాళ్ళు ఏ విధంగా ప్రభు వారిని చూసి ఆ విధంగా పలికి ఉన్నారో, ఆయనకి వెల్కమ్ చెప్పి ఉన్నారో, అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఒకసారి ఈ పదం చెప్దాము మనందరము. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వారు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసన్నా హోసన్నా, యేసయ్యకు జయము, యేసయ్యకు జయము. ఈ విధంగా కేకలు వేస్తూ ఉన్నారంట. ప్రభు వారు చివరికి అక్కడికి చేరుకోవటం కరెక్ట్గా ఎందుకోసం చేరుకున్నారంటే, సువార్త పరిచర్య అందించుకుంటా ఆయన యొక్క సమయము అయిపోయిన సమయానికి, అంటే ఆయన చేయుటకు తనకిచ్చిన పని పూర్తి చేసిన తర్వాత యెరూషలేము చేరుకున్నారు. ఎందుకు చేరుకున్నారు తెలుసండి? ఎందుకు చేరుకున్నారు? కేవలం సిలువ వేయబడ్డానికే చేరుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు చాలాసార్లు ప్రభు వారు అక్కడ చేరుకున్నారు, కానీ ఆయన పట్టుకుంటానికి ప్రయత్నించారు, కానీ అప్పటికి ఇంకా సమయం రాలేదు. సమయం వచ్చింది కనుక ప్రభు వారి తను తాను అర్పించుకోవటానికే అక్కడికి చేరుకోవటం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు వారిని యెరూషలేము చేరుకోగానే ప్రజలందరూ ఆనందము, ఉత్సాహము, సంతోషము, జయము జయము, ప్రభు పేరట వచ్చి వారికి జయము, ఇంకా స్తుతించబడును గాక, దావీదు కుమారునికి జయము, తర్వాత సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని పలకటం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా ప్రభు వారి వాళ్ళ యొక్క వస్త్రాలు తర్వాత మట్టలు పట్టుకుని కూడా వాళ్ళు దేవుని స్తుతించినట్లు కూడా మనం చూడగలము. ఆమేన్, హల్లెలూయా. అందుకే దీన్ని ఏమని పిలుస్తారండి? మట్ల ఆదివారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రభువారు చేరుకున్నారు అక్కడికి. ప్రభువారి జీవితంలో ఎన్నిసార్లు యెరూషలేము చేరుకున్నారు? ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన సువార్త పరిచర్య అందిస్తూ ఉన్న తర్వాత యెరూషలేము అసలు ఎన్ని మార్లు చేరుకున్నారు అనేది ప్రత్యేకంగా ఈ గ్రంథం ద్వారా మనం కొన్ని వచనాలు చూద్దాము. అయితే యూదుల ఆచారం ప్రకారం అయితే సంవత్సరానికి ఒకసారి మట్టికి యెరూషలేము చేరుకుంటారు.
సంవత్సరానికి ఒకసారి యెరూషలేము చేరుకుంటారు. పస్కా పండగ రోజు యెరూషలేము చేరుకుంటారు. అయితే ప్రభువారు బైబిల్ గ్రంథంకు అనుగుణంగా ఎన్ని మార్లు యెరూషలేము చేరుకున్నారు అది అసలు ఎక్కడెక్కడ అది రాయబడి ఉందని కూడా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో యూదులందరూ చేరుకుంటానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే హన్నా, ఎల్కానా భార్యని ఎక్కడికి తీసుకెళ్తా ఉంటారంటే ఆ యెరూషలేముకి తీసుకెళ్తా ఉంటారు, దేవాలయానికి తీసుకెళ్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తారని బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే యూదులందరూ ఎక్కడికి చేరుకుంటారంటే సంవత్సరానికి ఒకసారి యెరూషలేము తట్టు తిరిగి తరలితే యెరూషలేము చేరుకుంటారు. అయితే ప్రభువారు చివరిగా చేరుకున్న సమయంలో ప్రతి ఒక్కరు హోసన్నా హోసన్నా అన్నారు, జయము అని పిలిచారు, దావీదు కుమారునికి జయము అని పిలిచారు. అయితే ప్రభువారు జీవించిన కాలంలో నా ఉద్దేశంలో 33.5 సంవత్సరాలు ఆయన బతికి ఉన్నారు కనుక 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య అందించారు కనుక 33 సంవత్సరాలు ప్రభువారు యెరూషలేము చేరుకుని ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ప్రభువారు యెరూషలేము చేరుకున్నారో అవి మాత్రమే ఈ రోజు మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినమును గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠించవలనని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతలైనను 2 పావురపు పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రభువారు మొట్టమొదటిగా ఎప్పుడు చేరుకున్నారంటే 8 రోజులకి చేరుకున్నారు. ఆయన సున్నతి చేసిన తర్వాత ఆ పేరు పెట్టే సమయానికి బలి అర్పించడానికి ఆ గువ్వల్ని తీసుకుని వచ్చి చిన్ని బాల్ని మొట్టమొదటిగా యేసయ్యని అక్కడికి తీసుకురావటం అనేది జరిగింది. గర్భంలో ఉన్నప్పుడే దేవదూత ద్వారా చెప్పబడిన ఆ పేరే వాళ్ళందరూ పెట్టారు. పేరు పెట్టడానికి తీసుకొచ్చారనుకోవచ్చు దేవుని మందిరానికి, ఆ సున్నతి నిమిత్తము శుద్ధి చేసుకుంటానికి అక్కడ తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రభువారిని మొట్టమొదటిగా ఎన్ని రోజులకి తీసుకొచ్చారండి? 8 రోజులకి. మనము క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 25. ఆ పండుగ చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటాం. ఇంకా బాగా జరుపుకునే పండగ ఏది అని అంటే క్రిస్మస్ తర్వాత మనందరం ఏం జరుపుకుంటాం? జనవరి జరుపుకుంటాం. అది కదండి. అంటే ఆ జనవరి ఎన్ని రోజులకు వస్తుంది తెలుసా? చెప్పాలి. 8వ రోజు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము డిసెంబర్ 25 క్రిస్మస్ జరుపుకుంటాము. ఆ రోజు పుట్టారన్నది వాటి గురించి నేను చెప్పట్లేదు. ప్రభువారు పుట్టిన పుట్టుక డేట్ అవన్నీ లేకపోయినప్పటికీ క్రైస్తవులందరూ ఫాలో అయ్యేది అదే కాబట్టి మనం కూడా ఫాలో అవుతున్నాం. పెద్ద తప్పేమీ కాదు. సో ఏది ఏమంటే ప్రభువారు ఈ భూలోకంలో పుట్టారు అన్న దాని గురించి మనం ఒకరోజు పురస్కరించుకుని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దాంట్లో తప్పేం లేదు. అయితే ప్రభువారు పుట్టిన తర్వాత 8వ రోజు ఆయనకు పేరు పెట్టారు, లేదా సున్నతి చేయబడింది, దేవాలయానికి తీసుకొచ్చారు, ప్రభువారిని ప్రతిష్ఠించారు. దాన్ని మనం గ్రాండ్గా ఏం చేసుకుంటామండి? జనవరి 1 నుంచి జరుపుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే జనవరి 1 ఎందుకు అంతగా ఘనంగా జరుగుతుందని అంటే ప్రభువారి పుట్టిన తర్వాత ఏదైనా గొప్ప విషయం ఆయన జీవితంలో ఉందంటే, ఏదైనా పండగ లాంటి వాతావరణం ఆయన జీవితంలో ఉందంటే బాలుడిగా ఉన్నప్పుడు 8వ రోజు సన్నిధికి తీసుకురావటమే ఆయన జీవితంలో మరి ఒక పండగ లేదా ఒక సెలబ్రేషన్ లాంటిది మనం అనుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఏదేమైనా ప్రభువారిని మొట్టమొదటిగా ఎప్పుడు చేరుకున్నారండి యెరూషలేము? చెప్పాలి. 8వ రోజు చేరుకున్నారు. అది మొట్టమొదటిగా ప్రభువారు దేవాలయంకు చేరుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. రెండోసారి ప్రభువారు యెరూషలేము ఎప్పుడు చేరుకున్నారో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనం, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చప్పున వారు యెరూషలేముకు వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చారు మళ్ళీ ప్రభువారు? 12 సంవత్సరాలకి వచ్చినట్టు కూడా మన బైబిల్ గ్రంథం చూడం. ఏటేటా వచ్చినట్టు కూడా పండుగ ఆచరించడానికి వాడుక చొప్పున అంటే ప్రతి సంవత్సరం వెళ్ళుండొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో మళ్ళా ప్రభువారు యెరూషలేము చేరుకునేది 2వ మారు ఎప్పుడంటండి? 12 సంవత్సరాలకి మన ప్రభువారు మరలా యెరూషలేము చేరుకోవటం, ఆ దేవాలయం చేరుకోవటం అనేది కూడా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళిచుండిరి. అంటే తల్లిదండ్రులతో పాటు ప్రభువారు కూడా ఏటేటా ప్రభువారు యెరూషలేముకు చేరుకునేవారు. సో ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా మనం చూసింది బాలుడిగా ఉన్నప్పుడు 8వ రోజు ప్రభువారు యెరూషలేము చేరుకున్నారు. తర్వాత బైబిల్ గ్రంథంలో అయితే 12 సంవత్సరాలకి మనం చూడగలిగినాం. ఏటట చేరుకుని ఉండొచ్చు, కానీ స్పష్టంగా 12 ఏట గురించి రాయబడి ఉంది కనుక 12 సంవత్సరాలకు కూడా ప్రభువారు చేరుకున్నారు. అక్కడ పెద్దగా పండగ వాతావరణం, యూదులందరూ ఆ ప్రాంతం చేరుకుంటారు కానీ ఆ జనసమూహంలో ప్రభువారు తప్పిపోయాడని అనుకుంటా ఉంటారు. ఆ తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు. 45వ వచనం, ఆయన కనబడినందున ఆయన వెదకుచు
యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయముందిరి. ఆమేన్, హల్లెలూయా. బాలుడు జ్ఞానంతో నిండుకొనెను. ప్రభువారు పెరుగుతూ జ్ఞానవంతుడయ్యారన్న దానికి ఉదాహరణగా స్పష్టంగా బైబిల్ వాక్యం కూడా యెరూషలేముకి తీసుకొచ్చారు. 12 ఏట జనసమూహంలో తప్పిపోయాడు అనుకున్నారు. 3 రోజులు ఎదుగుతానున్నారు. వాళ్ళ ప్రాంతం చేరుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు. తర్వాత అప్పుడు ప్రభువారు ఎక్కడున్నారంటే అండి, బోధకుల మధ్య కూర్చుని ఉన్నారు. ఈ 12వ ఏట మనం చూస్తూ ఉంటాము. దాదాపుగా 12వ ఏట ఆ ప్రాంతాల్లోనే పిల్లలు ఎక్కువగా తప్పిపోతూ ఉంటారు. అదే వయసులో కూడా మనం చూడగలం. 12 సంవత్సరాల వయసు ప్రాయంలో పిల్లలు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నాన్న ఇదేంటి, అదేంటి, రోడ్డు ఎందుకు దాటాలి, ఎందుకు ఎడం వైపు వెళ్ళాలి, ఇలా క్వశ్చన్స్ అన్ని పద్దాక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎప్పుడు తెలుసా? 12 ఏళ్ల ప్రాయంలోనే. అదేవిధంగా ప్రభువారు జ్ఞానవంతులయ్యారు కనుక ప్రభువారు కూడా ఎవరి మధ్య కూర్చున్నారంటండి, బోధకుల మధ్య కూర్చుని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నలు అడగటము, వాళ్ళు ఈయన అడిగిన ప్రశ్నకి ఈయనిచ్చిన సమాధానానికి వాళ్ళందరూ విస్మయం పొందారంట. ఎప్పుడైతే వారి మధ్యలో కనుగొన్నారో తల్లిదండ్రులు, ఇగో నువ్వు ఎందుకు మమ్మల్ని బాధ పెట్టావు, మేము చాలా ఏడ్చాము దుఃఖించాము నీ కోసము అని అనగానే ప్రభు వారు ఒక చక్కని మాట కూడా ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి, ఇదిగో నీ తండ్రియు నేనను దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆ మాట చెప్పానమాట. తల్లిదండ్రులు ఏమన్నారండి, అక్కడికి వెళ్ళి నిన్ను ఎందుకు ఈ విధంగా చేసావు, నీకోసం మేము ఎదుగుతూ ఉన్నాము, నీకోసం ఏడ్చాము దుఃఖించామంటే ప్రభువారు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా నేను. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను వచ్చింది దేవుని పని చేయటానికి కనుక నా తండ్రి పని మీద నేను ఉన్నాను అని చెప్పారు ప్రభువారు. అంటే ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో దాన్ని ఖచ్చితంగా పనిని పూర్తి చేయటానికి చిన్ననాటి నుంచే ఆయన యొక్క కోరికలైతే వాత్సల్యము తన మనసులో ఉంది అనేది మనం చూడగలము. అంత మాత్రమే కాదు, దేవుని పని చేయటం కూడా వాళ్ళందరికీ దీవెనే. దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవుని పని చేస్తూ ఉండాలి. ఎందుకు వచ్చారంటే ప్రభువారు తండ్రి పని మీద వచ్చారు. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరము యేసయ్య ఏం చేశారు తెలుసా? తండ్రి పని చేయటానికే, దేవుని పని చేయటానికే ఎక్కువగా ఇష్టపడ్డారు కనుక మనం కూడా దేవుని సన్నిధిలో పని చేస్తే లేదా పరిచర్య చేస్తే దేవుడు దీవిస్తాడు. చిన్న పిల్లలు కూడా ఏం చేయాలా? దేవుడు పని చేయాలి. మీరెందుకు నా కోసం వెతికారు, నా కోసం దుఃఖిస్తున్నారు? నేను వచ్చింది దేనికి? దేవుడి పని కోసం. నా తండ్రి పని నేను చేయటానికి చేస్తున్నాను అని 12 ఏళ్ల ప్రాయంలోనే ప్రభువారు ఆ విధంగా పలికి ఉన్నారంటే చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. మనం తెలుసుకోవాలి, ప్రభువారు లాంటి వారే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు, లేదా దేవుని పని సమయాన్ని కేటాయించడం కూడా మనం చూడగలిగాం కనుక మన పిల్లలను కూడా దేవుని పనిలో పరిచర్యలో ఎంకరేజ్ చేయాలి. దేవుని సన్నిధికి రావాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఉండాలి. దేవుని సన్నిధి కోసమే వాళ్ళని ఖచ్చితంగా నువ్వు ఎంకరేజ్ చేస్తూ పనిలో కానీ లేదా పరిచర్యలో కానీ దేవుని సన్నిధికి రావటానికి నువ్వు ఎంకరేజ్ చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ కుమారుడికి మంచి భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు, మంచి దీవెన ఇస్తాడు, ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి చదువుని ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. ప్రభువారు దానికి ఉదాహరణగా కూడా మనం చెప్పవచ్చు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకి వెళ్ళెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు 3వసారి బైబిల్ గ్రంథం ప్రకారం అయితే 3వసారి యెరూషలేముకి మరలా పండగ వచ్చినప్పుడు అక్కడికి చేరుకోవటం కూడా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రభువారు అక్కడ చేరుకోగానే ఆయన ఒక అద్భుతం చేయటం కూడా మనం చూడగలము, ఒక ఆశ్చర్య కార్యాన్ని కూడా మనం చూడగలం. 38 సంవత్సరాల నుంచి అస్వస్థతకు గురి అయిన ఒక వ్యక్తిని ప్రభువారు అక్కడ స్వస్థపరిచినట్లు కూడా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. ఆ కోనేరులో చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవదూత వచ్చి ఆయా సమయాలలో ఆ నీళ్ళని ఏం చేస్తుందంటండి, కదిలించి వెళ్ళిపోతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవదూత దిగి వచ్చి
అలా అద్భుతం చేసి వెళ్ళిపోవటం మనము బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడగలిగామంటే ఇదే. ఆయా సమయాల్లో ఆ నీటిని కదిలించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైతే రోగులు ఎవరైతే మొదటగా దాంట్లో వెళ్తారో లేదా దాంట్లో దిగుతారో వెంటనే వాళ్ళకి స్వస్థత అనే ఒక్కొక్క మహత్కరమైన కార్యము లేదా అద్భుతము ఎక్కడ చూడగలిగామంటే మనము బైబిల్ గ్రంథంలో యెరూషలేములో మాత్రమే చూడగలిగాం. ఆమేన్, హల్లెలూయా. అది యెరూషలేములో యొక్క గొప్పతనము. ఎందుకంటే యెరూషలేము దేవుడు ఎన్నుకున్నాడు, యెరూషలేములో దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మందిరం కట్టించేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నా యొక్క సింహాసనాన్ని నీకు ఖచ్చితంగా అక్కడ నిర్మిస్తాను అని కూడా ప్రభువారు చెప్పారు. యెరూషలేములో దేవుడు నివసించినట్లే మనం చూడగలిగాము. దేవదూత కూడా దిగి ఆయా సమయాలలో నీటిని కదిలించి అద్భుతాలు చేసిన ఆ ఘటన మనము ఏ ప్రాంతంలో చూడగలమంటే యెరూషలేము ప్రాంతంలోనే చూడగలం. 38 సంవత్సరాల నుంచి అదే కోనేరు దగ్గర తనకి ఏ సాయం చేయటానికి ఎవరు ముందుకు రాని సమయంలో ఆయా సమయాల్లో వచ్చి దేవదూత కదిలిందంటే రోజుకు ఒకసారి అనుకోవచ్చు మనం, లేదా రోజుకు 2 సార్లైనా అని అనుకోవచ్చు, లేదా వారానికి ఒకసారి అయినా అనుకోవచ్చు, నీ ఇష్టం. ఏది ఏమైనప్పటికీ ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడంటే అండి, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఎవరు సాయం చేయక అక్కడే పడి ఉన్నాడు. చివరికి ఆయన ఎత్తుక్కుంటా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జాలి గల దేవుడు గనక, కరుణ గల దేవుడు గనక, ప్రేమ గల దేవుడు గనక, ఆయన శాంతి ప్రదాత గనక, ఆయన శాంతి ఇవ్వగలడు గనక, ప్రేమించగలడు గనక, ఖచ్చితంగా వరాలిచ్చే దేవుడు కనుక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని ఎత్తుక్కుంటా వెళ్ళి ప్రభువారు, ఇదిగో నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే, నాకు స్వస్థత పడాలనే కదా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నాను, కానీ స్వస్థత పడాలంటే సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని బాధపడినట్టు కూడా మనం చూడగలం. ప్రభువారు వెంటనే ఏం చెప్పారు తెలుసా? నీ పరుపెత్తుకుని వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో కూడా దేవుడు అదే మాటలు మాట్లాడుతున్నావు. స్వస్థత పడగోరుచున్నావా? నీ జీవితంలో ఉన్న ఇరుకుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నావా? లేదా నీ కుమార్తెకి వివాహం జరగాలని కోరుకుంటున్నావా? లేదా నీ కుమారుడికి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటున్నావా? అప్పుల భారం నుంచి బయటపడాలని కోరుకుంటున్నావా? లేదా ఇందు నిమిషం దేవుని సన్నిధికి వచ్చి ఏది కోరుకుంటున్నావో అనేక సంవత్సరాల నుంచి తీరని కోరికైనప్పటికీ ఈరోజు దేవుడు నీతో తెలియజేస్తున్నాడు, ఖచ్చితంగా అది నీకు జరిగిద్ది అని చెప్తున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత కావాలన్నా లేదా నీ జీవితంలో ఏదైనా అద్భుతం చూడాలన్నా ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. అద్భుతం నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆశ్చర్య కార్యం నువ్వు చూడాలని కోరుకుంటున్నావా? ఏం కోరుకుని దేవుని సన్నిధికి వచ్చావో అది నేను ఈరోజు నీకు ఖచ్చితంగా ఇస్తాననే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అనేక సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి స్వస్థత కోసమే సాయం లేక ఎవరు తనని పట్టించుకోక, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేదండి, సాయం చేయలేదా అనుకోవచ్చు. బంధువులు ఎవరు సాయం చేయలేదు, కన్నవారు ఎవరు సాయం చేయలేదు, ఆయనకి కావలసిన వాళ్ళు ఎవరు సాయం చేయలేదు. నా ఉద్దేశంలో లోకమే పట్టించుకోలేదు. అందరూ నిషేధించినప్పటికీ, అందరూ తృణీకరించినప్పటికీ, అందరూ వెలివేసినప్పటికీ, అందరూ స్వార్థాన్ని చూసుకుంటా వాళ్ళే దిగిపోయి స్వస్థత పొంది ఉండొచ్చు. కానీ 38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్న అతన్ని కనుగొన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆయన్ని కనుగొన్నాడు, అతని మీద జాలి పడ్డాడు, అతన్ని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నా కుమారుడా, ఎందుకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు? స్వస్థత పడగోరుకుంటున్నావా అని ఆయన అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. నేను స్వస్థత పడాలని కోరుకుంటున్నాను కానీ నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని సమాధానం చెప్తే ప్రభు యేసుక్రీస్తు వారు వాళ్ళెవరు సాయం చేయకర్లేదు, సాయం చేసే దేవుడు నేనున్నానని చెప్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు మన యేసయ్య సాయం చేసే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు, సహాయకుడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నీకున్న ఇరుకులోంచి ఆయన బయటపడేసి నీకు సాయం చేస్తానని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏం కావాలన్నా ఈరోజు దేవుణ్ణి అడుగు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఎవరు సాయం చేయకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నిన్ను ఒంటరిగా చేసేసి వదిలేయచ్చు, ఎవరు నిన్ను వదిలేసినప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని అదే స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో,
ఏ సాయం అందక ఎంతమంది అయితే బాధపడుతున్నారో, నా జీవితం ఇంతేనా అని ఆ కుమారుడు ఎన్నిసార్లు బాధపడి ఉంటారో. అనేక మంది స్వస్థత పడి తన కంటి ముందే స్వస్థతను అందుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ వెంక చూసి ఎంత నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, ఎంత ఏడ్చి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో. అయ్యో, నాకు కూడా ఎవరైనా సాయం చేస్తే, దేవదూత నీళ్ళు కదిలించగానే నన్ను ఎవరైనా సాయం చేసి పడేస్తే నేను కూడా అందరిలాగా స్వస్థపడి అందరిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను కదా అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత మనస్తాపానికి గురి అయి ఉంటాడో. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీకు ఏది కావాలి అది నేను ఇస్తాననే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడికి కావాల్సింది ఏంటండి? స్వస్థతే కావాలి. అంటే ఏం కావాలో అదే ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత కావాలా అని అడిగిన దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి కూడా ఈ వాక్య సారాంశం ప్రకారము, దేవుడు నీతో మాట్లాడిన దాని ప్రకారము దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకేం కావాలి? యేసయ్య, నాకు ఇదే కావాలి, నాకు కావాల్సింది ఇదే, నా జీవితంలో ఉన్న లోటు ఇదే, నాకున్న ఇరుకులు ఇవే, నా జీవితంలో ఉన్న ఇబ్బందులు ఇవే, నా జీవితంలో ఉన్న శోధనలు ఇవే, నా కన్నీళ్ళకి కారణం ఇదే అని చెప్పి యేసయ్యకి, అతను వెంటనే నాకు ఎవరు సాయం చేసేవారు లేరు అని ప్రభు వారి దగ్గర బాధపడితే ఏం చెప్పారండి ప్రభువారు? యేసు, నీవు లేచి పరిపెత్తుకుని వెళ్ళు అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే మనం ఏం చూడగలం? అక్కడ అద్భుతం చూడగలం. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వెంటనే వాడు స్వస్థత నొంది పరిపెత్తుకుని నడిచాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడితే స్వస్థత, ఆయన కనుచూపులో స్వస్థత. ఆయన నీ వైపు చూశాడా, నీకు గొప్ప కార్యం జరిగిపోద్ది అంతే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమైనా చేయగల సమర్థుడు. విశ్వసించు, నమ్ము, పూర్ణ హృదయంతో ఆయన అనుసరించు, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించు, పూర్ణ మనసుతో యేసయ్య నాకు ఇది చేయగలడని దేవుని సన్నిధిలో మొక్కు. ఖచ్చితంగా అద్భుతం చూస్తావు, ఆశ్చర్యకార్యం నీ జీవితంలో జరగటం చూస్తావు, గొప్ప మేలు పొందుకోవటం నువ్వు చూడగలవు. ఆమె చెప్పగట్టిగా. ఆమేన్, హల్లెలూయా. 4వసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనం జరుపుకునే పండగ రోజే వెళ్ళారు. ఏ పండుగని? మట్ల ఆదివారం. ఆ వాక్యం కూడా చూద్దాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము గాడిదను దాని పిల్లలను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహముల అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలతో నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములు ఆయన ముందు వెళ్ళిచుండి వారును వెనక వచ్చిచుండి వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేసిరి. 4వసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ యాగానికి వారం ముందు ప్రభువారు ఆ యెరూషలేము చేరుకుని తనను తను అర్పించుకోవటానికి వచ్చిన సంఘటన కూడా మనం చూడము. ప్రభువారు ఎందుకు వచ్చారంటే సువార్త పరిచర్య మొత్తం ముగించుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ ప్రజలందరికీ పాప విముక్తులను చేయటానికి, అందరినీ రక్షించుకోవటానికి, ఆయన రక్షకుడు గనక తను తాను అర్పించుకోవటానికి ప్రభువారు యెరూషలేము చేరుకున్నట్లు కూడా మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా 4 పర్యాయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు చేరుకున్నట్లు, ఎట్ట చేరుకున్నట్లు ప్రభు బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ కొన్ని వాక్యాలు ఉదాహరణల ద్వారా అయితే దాదాపుగా 4 పర్యాయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము చేరుకున్నట్లు మనం చూడగలము. ఇంకా మనం కూడా యెరూషలేమే చేరుకోవాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని, అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, కాపురముండి వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడై ఉండును. ఆ యెరూషలేము మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచే ఆ యెరూషలేముకి మనం కూడా చేరుకోవడానికి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము చేరుకున్నారు అని ఏ విధంగా వాక్యం చెప్పుకున్నామో అదే విధంగా మనం కూడా నూతన యెరూషలేముకు చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త పరిచర్య అందిస్తూ, నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళు
వెళ్ళుచున్నాను. ఆ స్థలం ఏంటో తెలుసా? నూతన యెరూషలేము. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆ నూతన యెరూషలేముకి నువ్వు చేరుకోవాలా? ఆ నూతన యెరూషలేములో నువ్వు కూడా జీవించాలా? నూతన యెరూషలేములో ఆయనతో, తండ్రితో ఆనందించాలా? ఆ నూతన యెరూషలేములో ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే జీవితం నువ్వు కావాలా? అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా యెరూషలేము చేరుకోవాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలంటే టికెట్ ఏ విధంగా తీసుకోవాలో అదే విధంగా బాప్తిసం అనే టికెట్ తీసుకోవాలి. ఖచ్చితంగా మారు మనసు అనే హృదయాన్ని నువ్వు పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నువ్వు అనుగుణంగా జీవించాలి, యేసయ్య కొరకు నువ్వు జీవించాలి. ఖచ్చితంగా యేసయ్య ఏ విధంగా యెరూషలేము చేరుకోగానే దావీదు కుమారునికి జయము 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 అని ఏ విధంగా చెప్పారో, నువ్వు చేరుకున్నప్పుడు కూడా తండ్రి నిన్ను చూసి అదే ఆనందాన్ని పొందుకుంటారు. ఆ నూతన యెరూషలేము ప్రతి ఒక్కరు చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని వాక్యం విన్నావు, ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము చేరుకున్నారు, అది మట్ల ఆదివారం అని చెప్పుకుంటూ ఉన్నాము. కానీ నీకు కూడా ఒక గొప్ప అవకాశం ఉంది. వాక్యం వింటున్న నీకు కూడా ఒక మంచి అవకాశం ఉంది. నువ్వు కూడా యెరూషలేము చేరుకోవచ్చు. అది యెరూషలేము తెలుసా? యేసయ్య నిర్మించే నూతన యెరూషలేము. ఆమె చెప్పు గట్టిగా. ఆ యెరూషలేము చేరుకోవాలంటే మారు మనసు పొందుకోవాలి. ఆ యెరూషలేము నువ్వు చేరుకోవాలంటే దేవుని చిత్తానికి జీవించాలి. ఆ యెరూషలేము చేరుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఆ యెరూషలేము చేరుకోవాలంటే ఖచ్చితంగా దేవునికి అనుగుణంగా జీవించాలి. యేసయ్య కోసం ఎదురు చూడాలి, యేసయ్యతో కలిసి జీవించి ఆయనే దేవుడే ఉంటాడు, ఆయన మనకు తోడే ఉంటాడు అని దేవుని గ్రంథం ఏ విధంగా చెప్పబడి ఉందో అది ఖచ్చితంగా మనకు నెరవేర్చబడాలని కోరుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ప్రభువా మీరు యెరూషలేము చేరుకున్న రోజు మట్ల ఆదివారం ప్రభువా, ప్రత్యేకమైన ఆరాధనలో ప్రభువా మేమందరం పాల్గొని ఉన్నాం ప్రభువా. మీరు దాదాపుగా ప్రతి సంవత్సరం వెళ్ళినప్పటికీ 4 పర్యాయాలు యెరూషలేము చేరుకున్నట్లు, చిన్ననాడుగా బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేము చేరుకున్నారు ప్రభువా, పేరు పెట్టబడినప్పుడు. అదేవిధంగా ప్రభువా మీరు యెరూషలేము చేరుకున్న 12 సంవత్సరాలకి కూడా యెరూషలేము చేరుకుని అక్కడ యాజకుల మధ్య మీరు మాట్లాడినట్లు కూడా మేము విని ఉన్నాము. అదేవిధంగా ఒక యెరూషలేము చేరుకుని బెతస్దా అనే ప్రాంతం చేరుకుని ప్రభువా అక్కడ దాదాపు 38 సంవత్సరాలు పడి ఉన్న అతన్ని ప్రభువా బాగు చేసి ఆ బంధాల నుంచి విముక్తిని చేసి ఉన్నారు. చివరిగా మిమ్మల్ని మీరు అర్పించుకోవటానికి, మిమ్మల్ని మీరు తండ్రి చిత్తానికి నెరవేర్చుకోవటానికి యెరూషలేము సిలువ యాగానికే యెరూషలేము చేరుకున్నారు ప్రభువా. మీకేమి మేము రుణం తీర్చుకోలేము ప్రభువా. దావీదు కుమారునికి జయము, తండ్రి పేట వజ్వానికి జయము, ఆయన స్తుతించబడును గాక అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సర్వోన్నతమైన స్థలముల్లో జయము, హోసన్నా హోసన్నా అని ఏ విధంగా పిలిచి ఉన్నారు ప్రభువా. అదేవిధంగా నూతన యెరూషలేములో కూడా ప్రభువా మేము చేరుకుని నిన్ను స్తుతించే భాగ్యం, మీరు మాకు దేవుడయ్యే భాగ్యము, మేము తోడుండే భాగ్యం అని దయచేసే ఆ గొప్ప భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. ఈ బేతేలు సంఘములో ప్రభా ఇంకా నూతన యెరూషలేముకి ఎంతమంది అయితే చేరుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభా వాళ్ళ మనసును మార్చండి, మారు మనసు పొందుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయండి ప్రభా. బాప్తిసం తీసుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయండి ప్రభా. ఖచ్చితంగా నూతన యెరూషలేము ప్రభా ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె చేరుకునే భాగ్యాన్ని దయచేస్తారని నమ్మచ్చు. రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.